హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే శ్రీశైలం వచ్చామండి నిన్న. చాలా బాగా జరిగిందండి. రాత్రి అంతా నాకు అసలు బస్సులో అయితే వాంతులు అయిపోయినాయండి. నాకు రూమ్కి వచ్చేసి పడుకున్నాం. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళామండి. దర్శనం చాలా బాగా అయిందండి. మళ్ళీ సాయంత్రం 9 గంటలకి స్పర్శ దర్శనం అంటండి. ఆ దేవుడి దయ వల్ల స్పర్శ దర్శనం కూడా శుభ్రంగా అయిపోతుందండి. మాకు దర్శనం పూర్తి అయిపోద్దండి. రేపు మంగళవారం మాత్రం మేము సత్యగణపతి దగ్గరికి, పాతాళగంగ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అదంతా చల్లగా జరిగి ప్రయాణం చల్లగా సాగాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తున్నారు? నేను ఈవేళ వీడియోలు ఏం చేయలేదు కదా, ఈ వీడియో చేసి వదులుతున్నాను. నేను శ్రీశైలాన్ని ఉన్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు పొద్దుట 7 గంటలకు వెళ్ళామండి. 7 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 12 అయిందండి దర్శనం చేసుకొని వచ్చేసరికి. చుట్టుపక్కల గుళ్ళన్నీ తిరిగాము. అన్నీ పెడతానండి మీకు చూద్దరు, కానీ చాలా మట్టుకు తీశాను. గుళ్ళ తీనవరు కదండి, మరి గుళ్ళ తీయలేదు నేను. ఇంకా పాతాళగంగ దగ్గరికి రేపు పొద్దున్న వెళ్దామని అనుకుంటున్నాము. రేపు పొద్దున సాక్షి గణపతి దగ్గరికి పాతాళగంగ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియోలు చేస్తానండి. చాలా బాగుంటాయి, వీడియోలు చేస్తాను. ఇప్పుడు మా వాళ్ళు తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళారండి బయటికి. నేను రూమ్లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా నాకు కాళ్ళు పట్టేసి వాంతులే అయినాయి కదండి, అన్నం కూడా తినిపిద్దాంలే. నాకు వేళంకా అలా రూమ్లో పడుకొని ఉన్నాను. అసలు బస్సు అంటేనే పడదండి నాకు. అసలు బస్సులో వాంతులు ఎలాగైనాయి అంటే అండి, ఆదివారం పొద్దున్న 10 గంటలకు తణుకులో బస్సు ఎక్కామండి మేము. 10 గంటలకు నైట్ ఇక్కడ దిగామండి. శ్రీశైలం కొండ మీద రూమ్లో సత్రంలో దిగామండి. ఆ సత్రంలో దిగి కొంచెం భోజనం చేద్దామన్నా నాకు అసలు హితం అవ్వలేదండి. నాకు భోజనం చేయలేదు. డ్రింక్ తాగేసి మాత్రం శుభ్రంగా రూమ్కి వచ్చి పడుకున్నామండి. పడుకొని లేచి రెడీ అయ్యి తలస్నానాలు చేసి రెడీ అయ్యి గుడి దర్శనానికి వెళ్ళిపోయామండి. పైకి ఎక్కాలి కదండి, మరి కాళ్ళు అసలు నడవట్లేదండి, నాకు పట్టేసినాయి బాగాను. అలాగే ఆ భగవంతుడి దయ వల్ల దండం పెట్టుకొని ముందుకు నడిచాను. ఆ గుడిలోకి వెళ్ళగానే అసలు అన్నీ మాయమైపోయినాయండి, నొప్పులన్నీ మాయమైపోయినాయి. అసలు అంత అంత సత్యమైన తండ్రి కాబట్టి అండి, ఆయన గురించి ఎక్కడి నుంచో వస్తున్నారండి. నేను వచ్చి చానాళ్ళు అయిందండి, 30 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి గుడికి, శ్రీశైలం వచ్చి. ఇప్పుడు ఈ రోజున మళ్ళీ మా అమ్మాయి అల్లుడు వస్తున్నారని వాళ్ళు కూడా వచ్చాను. చాలా బాగా జరిగిందండి దర్శనం. ఇక రేపు పొద్దుట మాత్రం పాతాళగంగ దగ్గరే అన్నీ చూసుకుంటామండి. నైట్ మాత్రం ఈ నైటు స్పర్శ దర్శనం ఉందండి. మళ్ళీ స్పర్శ దర్శనం చేసుకోనండి నైట్ వచ్చి రూమ్లో పడుకుంటాం. పొద్దున్నే మళ్ళీ బయలుదేరి పాతాళగంగ దగ్గరికి వెళ్తాం అనమాట అండి. ఏం చేస్తున్నారండి మీరు అంతాను? మీ వీడియోలు చూసి ఖాళీ కూడా లేదండి నాకు. చాలా బాగా జరిగిందండి ప్రయాణం, చాలా బాగుంది. ఈరోజు అయితే సత్రంలోని భోజనం పెట్టారండి. పప్పు, గోంగూర, వంకాయ కూర, సాంబారు, పెరుగు అన్నీ వేసి పెట్టారు. దద్దోజనం, చక్కెర పొంగలి అన్నీ వేసి పెట్టారు. చాలా బాగుందండి భోజనం. మేము సత్రంలోనే తినేసాండి భోజనాలు. అక్కడ శివాలయం కాడ తినలేదండి మేము, ఇంకా తిరగలేక ఇంకా గుళ్ళోంచి వచ్చేసి రూమ్ కాడ పెడతామంటేనే రూమ్ కాడ తిన్నామండి. రూమ్లోని ఆ రూమ్ కాడ డబ్బులు ఇచ్చేద్దామని తినేసాము. చాలా బాగుందండి. ఇంకా రేపు పొద్దున్న పాతాళగంగ దగ్గర అన్నీ తిరుగుతాను కదండి. రేపు పొద్దున అన్నీ మీకు చూపిస్తాను. ఈరోజైతే మాత్రం రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నానండి నేను. వాంతులు అయిపోయినాయి కదండి, అసలు బాగోలేదండి నాకు. ఎలా పడితే అలాగ అయిపోయి మొహం చూడండి అలాగ ఉందా, మొహం అంతా లాగేసింది శుభ్రంగాను. ప్రయాణం అంటేనే నాకు చాలా భయం అండి. నాకు అసలు బస్సు అంటే భయం అండి ముందు. ట్రైన్ అయితే మనం ఏదో రకం ప్రయాణం చేయొచ్చు కదండి, ఈ బస్సు ప్రయాణం అంటేనే అసలు చేయలేండి బాబు. ఆ శివరి దయ వల్ల, ఆ భ్రవరాంబక దయండి, ఆ భ్రవరాంబక వెళ్ళి పైకి ఎక్కాము, ఆ తల్లి దర్శనం చేసుకున్నాము. అబ్బా, 2 కళ్ళు చాలట్లేదండి బాబు, ఎంత చాలా బాగుందండి ఆ తల్లి. తర్వాత మనం ఫోన్లు పట్టుకెళ్ళి ఫోన్లు తీయకూడదు కదండి, బయట తీసాము. శివాజీ కట్టించిన శిఖరాలు అవి తీసానండి, వీడియోలు అన్నీ పెడతాను చూడండి. ఏంటంటే చుట్టుపక్కల కావాల్సినవన్నీ తీశాను. ఇంకా ఇప్పుడు మా అమ్మాయి బయట కానీ తీస్తారో లేదో తెలీదు. నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్లో మీతో మాట్లాడుతున్నాను. సో చాలా బాగా జరిగింది, అది బాగా జరిగింది. బస్సు ప్రయాణం ఒకటే నన్ను బాగా నలిపేసిందండి బాగాను. శివైతే వెళ్ళగానే నాకు అన్నీ మాయమైపోయినాయండి. ఆ తండ్రి దయ చల్లగాను దర్శనం బాగా జరిగిందండి. చాలా బాగుంది దర్శనం. అసలు 2 కళ్ళు చాలతలేదండి ఆ శివయ్యని చూస్తుంటే. సాయంత్రం మాత్రం 9 గంటలకు మాకు మళ్ళీ స్పర్శ ఉందండి. ఆ స్పర్శ దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న పాతాళగంగ దగ్గరికి వెళ్తామండి. మళ్ళీ మీ సాక్షి గణపతి దగ్గర నేను వీడియోలు తీసి ఉంటే చూపిస్తాను, మీరు కూడా దండం పెట్టుకుందరు. కానీ
పాతాళగంగ దగ్గర మాత్రం కంపల్సరీగా తీస్తానండి నేను. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.